వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కోలుకుంటుంది అనే చర్చ జరిగినప్పుడు, ఎప్పటికి వైసీపీ కోలుకుంటుంది అనే ప్రశ్నలు వచ్చినప్పుడు, అటువంటి ప్రశ్నలన్నింటినీ పటాపంచలు చేస్తూ వైసీపీ క్యాడర్ చాలా త్వరగానే పట్టాలెక్కారు. 164 సీట్లతో ప్రభుత్వం నడుపుతున్న కూటమి పార్టీల మీద వైసీపీ చాలా సందర్భాల్లో పైచేయి సాధించుకుంటూ వస్తూ ఉంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చాలా కసిగా పని చేయిస్తున్నది మాత్రం ముమ్మాటికి పాలకపక్ష పార్టీలే, ముమ్మాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కూటమి పార్టీలే. ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కసిగా పనిచేస్తారో లేదో, వాళ్ళు కసిగా ముందుకెళ్తారో లేదో అని చెప్పి ఎప్పటికప్పుడు వాళ్ళలో కసిని నింపుతూ ఉంది పాలకపక్షం. ఎందుకంటే ఎంతమందినైనా అరెస్ట్ చేస్తారు. చిన్న చితక నోరు తెరిస్తే అరెస్టులు, దీక్షలు చేసే అరెస్టులు, ఆందోళనలు చేసే అరెస్టులు, ఒక పోస్టు పెడితే అరెస్టులు. అసలు ఆ కొన్ని ప్లేసులో లేకపోయినా మనం చూసాం కదా, జగన్ గారు శ్రీకాకుళం వెళ్తే అక్కడేదో ఎస్ఐ గారిని ఏమీ అనకపోయినా, మహిళా ఎస్ఐ గారిని ఆమె మీద ఏకంగా దాష్టికం అని చెప్పి కొందరి మీద కేసు పెడితే, అప్పుడు ఆ టైంలో పంజాబ్లో ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. అంటే ఒక ఎగ్జాంపుల్. ఇలా ప్రతిదానికి కేసులు పెట్టుకుంటూ పోతూ ఉంటే వాళ్ళ కసి నింపక ఏం చేస్తారు? ఎంతమంది మీద పెడతారు? పెట్టండి. ఎన్ని రోజులు పెడతారు జైల్లో? పెట్టండి. ఏం తప్పు చేస్తూ ఉన్నారని చెప్పి అక్కడి వరకు వచ్చేసారు. వైసీపీ అధినాయకత్వం కూడా ఎన్ని పెడతారో పెట్టండి, ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అని చెప్పి వాళ్ళు కూడా చాలా ధైర్యాన్ని నింపుతూ క్యాడర్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు డిఎస్సి అక్రమాల గురించి చూడండి, ఆందోళనలు చేస్తూ ఉంది వైసీపీ, నిరసనలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ వర్షన్ వాళ్ళు చెబుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకైనా నిరసనలు, రిలే దీక్షలు, ఆందోళనలు చేసే హక్కు ఉంటుంది. చరిత్రలో ఎప్పుడు కూడా ఒక పార్టీ ఇంకో పార్టీ చేసే దీక్ష దగ్గరికి వెళ్ళి ఆ టెంట్లు ధ్వంసం చేసి టెంట్ల మీద పోసి ఈ పని ఎప్పుడూ చేయలే, కానీ ఇప్పుడు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెంట్లు బీకేస్తూ ఉన్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు, ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, పోలీసులు ఎంట పెట్టుకొని పోతూ ఉన్నారు, కొన్ని చోట్ల ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్గా ఆ టెంట్లు బీకేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, అక్కడ ఉండనీయకండి అని చెప్పి. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ మీద ఇటువంటి దాడిని ప్రజలు కూడా హర్షించరు. టెంట్లు బీకేసి, కోడిగుడ్లు వేసి, రాళ్లతో దాడి చేసి, ఏంటి ఇదంతా? ఇవన్నీ వైసీపీలో మరింత కసి పెంచుతూ ఉన్నాయి. ఏ స్థాయిలో కసి పెంచుతున్నాయంటే, తాజాగా జమ్మలమడుగులో చూసాం. అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ రామసుబ్బారెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు రిలే దీక్ష చేస్తూ ఉన్నారు. సరే, అక్కడ జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన మరింత దూకుడుగా రాజకీయం చేసే వ్యక్తి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల చాలా చోట్ల ఈ దీక్షల మీద దాడులు చేస్తుంటే, టెంట్లు బీకేస్తుంటే, నా నియోజకవర్గంలో నేను బీకేయకుంటే ఎట్లా అనుకున్నారేమో. ఇమ్మీడియట్గా రామసుబ్బారెడ్డి గారిని అక్కడ ఆందోళన చెదరగొట్టేయండి అని చెప్పి పోలీసులకు చెప్పినట్టున్నారు. పోలీసులు వచ్చి రామసుబ్బారెడ్డి గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అదిగో అప్పుడు వాళ్ళ భార్య గారు ప్రత్యక్షమయ్యారు. ఏం ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు లేదా? ఆమెకేమీ వాళ్ళ ప్రత్యక్ష రాజకీయాలు చేసే ఆవిడేమీ కాదు. ఆమె ఎంటర్ అయ్యారు. వచ్చేసి ఏంటి, ఏం ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు లేదా? ఆందోళనలు చేయొద్దా? సరే, నా భర్తను అరెస్ట్ చేశారు, నేనే కూర్చున్నాను చెప్పి ఆమె కూర్చున్నారు. మిగతా పార్టీ వాళ్ళకి చెప్పారు, సరే మీరందరూ పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోండి, నేను ఒక్కదాన్నే కూర్చుంటాను. నా భర్తను అరెస్ట్ చేశారు కాబట్టి నేను ఒక్కదాన్నే కూర్చొని డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, దానికి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నా భర్త డిమాండ్ ఏదైతే ఉందో నేను అదే చేస్తాను, నేను ఇక్కడ కూర్చుంటాను. సరే, తర్వాత ఆమెను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. అదిగో అప్పుడు ప్రొద్దుటూరు నుంచి రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు జమ్మలమడుగు దీక్షలో కూర్చున్నారు. ఒకరు పోతే మరొకరు. రండి, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ఎన్ని టెంట్లు బీకేస్తారు? ఎన్ని దీక్షలు ధ్వంసం చేస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వీళ్ళే కసి పెంచుతూ ఉన్నారు. ఎక్కడ వాళ్ళు సరిగ్గా పనిచేయకుండా కాసింత ఏమంటారు అలసత్వం ప్రదర్శిస్తారేమో అని చెప్పి పదే పాలకపక్షం కేసులు, అరెస్టులు, దాడులు ఇటువంటివి ఏదో ఒకటి చేస్తున్నారు. వైసీపీ క్యాడర్లో రోజు రోజుకు కసి పెంచుతూ పోతూ ఉన్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయం ఏదైతే ఉందో ఏమాత్రము కరెక్టు కాదు, ఏమాత్రము పాలకపక్ష వ్యవహార శైలి ధర్మంగా లేనే లేదు అన్నది మాత్రం ముమ్మాటికి నిజం.